అందరికి ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు కృపవార్త ధ్యానించుకుందాం. ద్వితోపదేశ కాండం 15వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీ కార్యం అన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నం అన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. నీ కార్యం అన్నిటిలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అనగా నువ్వు ఏ కార్యము ఎదురు చూస్తున్నావో ఆ కార్యాలలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అలాగే నీ ప్రయత్నాలన్నీ కూడా దేవుని ప్రియమైన ప్రజలారా, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు, ఏదో జరగాలని ప్రయత్నిస్తూ ఉన్నావు, దేని కొరకో అది ఫలించాలి నా జీవితంలో అని ప్రయత్నిస్తూ ఉన్నావు, ఎదురు చూస్తున్నావు. ఇంతవరకు నీ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థంగా మార్చబడ్డాయేమో, కొన్ని ప్రయత్నాలు ఆగిపోయాయేమో. కానీ ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రయత్నాలలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో, దేని కొరకైతే ప్రయత్నిస్తున్నావో, దేవుడు ఆ కార్యంను నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, నేను నీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నాను ప్రభా. నేను కొన్ని ప్రయత్నాలలో కూడా ఉన్నారు ప్రభా. నేను యేసయ్య వారి ప్రయత్నాలన్నీ కూడా యేసు క్రీస్తు నామంలో ఫలించును గాక. వారి ఔషధాల అక్కర్ను తీర్చి మీ కృపతో నింపి ఈ వాగ్దానమునైనా ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.